నేను చెప్తున్న ఈ భగవద్గీత శ్లోకాల వల్ల కొంచెమైన నాలెడ్జ్ అనిపిస్తూ ఉంటే కనీసం ఒకరికైనా షేర్ చేయండి. శ్లోకం 36 అర్జునుడు శ్రీకృష్ణుతో ఇలా అంటాడు, పాపమేవ శ్రయోదస్మాన్ హత్వైతానాతతాయినః తస్మాన్న రాహావయం హంతుం ధార్తరాష్ట్రాన్ సబంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః సామ్య మాధవ. అంటే ఇక్కడ అర్జునుడు శ్రీకృష్ణుడితో అంటూ ఉంటాడు, ఇట్టి దుర్మార్గులను వధించినచో మాకు పాపమే సంక్రమించును, అందుచే ధృతరాష్ట్ర పుత్రులను మా పితృలను సంహరించడం మాకు ఉచితము కాదు. లక్ష్మీపతి ఓ శ్రీకృష్ణ, స్వజనమును చంపుట చేత మాకు కలిగే లాభం ఏమిటి? అట్టి కార్యంచే మేము ఎట్లు సుఖముగా ఉండగలము అని అర్జునుడు శ్రీకృష్ణుడు అంటాడు. దీనికి భావం ఏమి, శ్లోకం యొక్క భావం ఏమిటంటే, వేదానుసారము విషము పెట్టువాడు, గృహంనకు నిప్పు పెట్టువాడు, ఆస్తులను ఆక్రమించేవాడు, ఇతరుల స్త్రీలను చేరపట్టేవాడు మరియు మార్గాలతో దాడ్చేవాడు అను 6 రకాల దుర్మార్గులు కలరు. ఇలాంటి దుర్మార్గులను వధించడం చేత ఎలాంటి పాపము కూడా వారికి కలదు మరియు సామాన్య జనులకు మంచియే కలుగును. ఇక్కడ అర్జునుడు సాధు స్వభావం కలవాడు మరియు అక్కడ అపోజిషన్లో ఉన్న వాళ్ళందరూ బంధుమిత్రులు అవడం చేత వారి యందు సాధు స్వభావం మంచి ప్రేమ హృదయం చూపిస్తున్నాడు. కానీ ఉదాహరణగా చెప్పాలి అంటే శ్రీరామచంద్రుడు కూడా సాధు స్వభావం ఉన్నవాడే, అందుకనే రాముని రాజ్యంలో ఉండేందుకు ప్రజలంతా ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ రాముడు సాధు స్వభావాన్ని ప్రదర్శించాడు, కానీ పిరికితనాన్ని ఏనాడు ప్రదర్శించలేదు. ఎందుకంటే రావణుడు తన భార్య అయిన సీతని అపహరించినప్పుడు రావణునికి ముల్లోకాల్లో లేని విధంగా శిక్షింపబడ్డాడు, అందుకే అతను అంత గొప్ప రాజుగా ఉన్నాడు. ఇక్కడ అర్జునుడు మనసులో ఏముంటుంది అంటే, శ్రీకృష్ణుడు ఇది వాళ్ళని వధించడం వల్ల వచ్చే రాజ్యము ఆ సుఖాలు విజయాలని అశాశ్వతమైనప్పుడు శ్రీకృష్ణ భగవానుడు నన్ను ఎందుకు ఈ కార్యంలో ఒక పావుగా వాడుకుంటున్నాడనే సందేహము అర్జునికి వస్తుంది. కానీ ఇక్కడ శ్రీకృష్ణుని మాధవ అనే పేరుతో పిలువబడుతుంటాడు మరియు శ్రీకృష్ణుడు లక్ష్మీపతి అయినందున ఓ లక్ష్మీపతి తనకు చెప్తూ ఉంటాడు అర్జునుడు, ఓ లక్ష్మీపతి ఇవన్నీ అశాశ్వతమైనప్పుడు నన్ను ఎందుకు ఈ కార్యంలో వాడుకుంటావు అని అంటాడు. కానీ నిజానికి శ్రీకృష్ణ భగవానుడు ఎవరికి హాని కలిగించడు మరియు భక్తుడైన అర్జునికి ఏనాడు కూడా కలలో కూడా అపాయం కలిగించాలని ఆలోచించు. లోకంలో ఉన్న అర్జున్ యొక్క సిచ్యువేషన్ రియల్ లైఫ్లో ఇలా కంపేర్ చేయొచ్చండి. హైదరాబాద్లో 2 స్నేహితులు రాజు మరియు వినయ్, వీళ్ళిద్దరూ బాల్య స్నేహితులు, చిన్నప్పటి నుంచి కష్టపడి బాగా చదువుకున్నారు. కానీ వాళ్ళిద్దరు ఒక స్టార్టప్ని క్రియేట్ చేస్తారు. అంచెలంచెలుగా కష్టపడుతూ చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఒక మంచి పొజిషన్లోకి ఆ కంపెనీ తీసుకొస్తారు. రాజు మాత్రం బిజినెస్ డీల్స్ ఎక్కువ చేస్తూ ఉంటాడు, అంటే క్లయింట్స్తో ఎక్కువ కాంటాక్ట్స్ చేయడము చేస్తూ ఉంటాడు. ఇద్దరు కలిసి పైకి వచ్చిన వాళ్ళే. కాకపోతే రాజుకి ఒక రోజు చాలా దుర్దేశం కలుగుతుంది. చాలా పెద్ద కంపెనీతో, చాలా డబ్బులు వచ్చే కంపెనీతో ప్రాజెక్ట్ కుదురుతుంది. ఈ రాజు మెదడులో ఒక దురాశ కలుగుతుంది. ఏంటి అంటే, వినయ్ను తప్పిస్తే ఆ పెద్ద కాంట్రాక్ట్ ద్వారా మరింతగా రిచ్ అవ్వచ్చు, మరింతగా పేరు ప్రఖ్యాతులు సంపాదించవచ్చు అని చెప్పి ఆలోచించి వినయ్ని తన కంపెనీ నుంచి ఏదో పన్నాగాలు పన్ని పక్కకు నెట్టేస్తాడు. అనుకున్న విధంగానే ఆ పెద్ద కంపెనీ నుంచి డీల్ వస్తుంది. ఆ కంపెనీ మరి ఇంటర్నేషనల్ కంపెనీగా, చాలా పెద్ద కంపెనీగా పేరు తెచ్చుకుంటుంది. కాకపోతే ఈ రాజుకి ప్రతి ఒక్కసారి మనసులో ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. ఏంటి అంటే, నా మిత్రుడైన వినయ్ని నేను మోసం చేశానేమో అనే ఫీలింగ్ ఎప్పుడు తడుతూనే ఉంటుంది. అతను కూడా నాలాగే పేరు ప్రఖ్యాతలు కష్టపడి కంపెనీ స్టార్ట్ చేశాము, కానీ మధ్యలోనే బయటకు పంపించాను అనే ఒక గిల్టీ ఫీలింగ్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఇక్కడ అర్జునుడు కూడా వాళ్ళందరినీ సంహరించిన తర్వాత నేను ఇలాగా హ్యాపీ ఉండగలను, ఈ కృష్ణుడు ఎందుకు నన్ను ఇలా ఒక పనికి నన్ను మోటివేట్ చేస్తున్నాడు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. సో మిగతా శ్లోకాలు కావాలంటే ప్లీజ్ follow my YouTube channel and follow Insta page Geeta Sagar.